హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వారి కోసం కొలత బ్లౌజ్తో నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఫస్ట్ మనం లైనింగ్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్స్ మన సైడ్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఫోల్డింగ్స్ మనలా ఉండేలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని మనం హ్యాండ్స్ కోసం ఫోర్ లేయర్స్ వేసుకోవాలి. మనం 4 మడతలు వేసుకొని మనం హ్యాండ్స్ మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాం. ఫస్ట్ మనం హ్యాండ్స్ ఇది కొలత బ్లౌజు. మనం కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మెజర్మెంట్, మళ్ళీ పైన ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మెజర్మెంట్. బ్లౌజ్ని ఎప్పుడైనా రివర్స్ తీసుకొని మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద లూజ్, లెంత్ అయిపోయింది, మనకి లూజ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది చంక డౌన్ ఎంత ఉంది మనకి? ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి డౌన్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం 2 లేయర్స్. ఫోల్డింగ్ ఎప్పుడు మన సైడే ఉండేలాగా చేసుకోవాలి. మనకేంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ కాబట్టి టేప్ యూజ్ చేయకుండా కొలత బ్లౌజ్తోనే నేను అన్ని మెజర్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ మనం షోల్డర్ దగ్గర నుంచి వెన్ను పట్టి వరకు బ్యాక్ పార్ట్ మెజర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మన కుట్టు కోసం. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ లూజ్ ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని మనం లూజ్ విత్ ఖర్చుతో పాటు మనం మెజర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చంక డౌన్ కోసం మార్కింగ్. ఇది ఆ తర్వాత నెక్ లెంత్కి, ఆ తర్వాత మనం నెక్ని ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకొని ఓన్లీ బ్యాక్ పార్ట్ షోల్డర్ మార్కింగ్. ఇది మనకు నెక్ షోల్డర్ తీసుకోవడం మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఇక్కడ ఒక్క దగ్గర టేప్ యూజ్ చేయండి. ఎవరికైనా 35 ఇంచెస్ చెస్ట్ లూజ్ వరకు 5 ఇంచెస్ సరిపోతుంది, షోల్డర్ ప్లస్ నెక్. నెక్స్ట్ మనం నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్.
ఇలా ఈ ఒక్క దగ్గర టేప్ యూజ్ చేయండి. నెక్స్ట్ మనకి కింద కూడా రౌండ్ కరెక్ట్ రావడానికి కింద కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ గీసుకొని దీంట్లో ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్గా నెక్స్ట్ చంక కూడా మనకి 6 ఇంచులు సరిపోతుంది, 35 చెస్ట్ లూజ్ ఉన్న వరకు. ఇక్కడ కూడా మనకి 1 ఇంచ్ దగ్గర మనం రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మనం నెక్ దగ్గర నుంచి కటింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ తీసుకోవాలి కాబట్టి ఏదైనా ఈ ఎడ్జ్ అయినా ఏదైనా ఎడ్జెస్కి మనం షోల్డర్ మార్కింగ్ అనేది చూసుకొని నెక్స్ట్ సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా షోల్డర్ని మార్క్ చేసుకోవాలి, ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. సేమ్ మొత్తం నెక్ మాత్రం నేను నార్మల్గా పెడుతున్నాను, మీకు మెజర్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ షోల్డర్ నుంచి ఇలా చూసుకొని నెక్ మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని ఇలా సాగదీయకూడదు. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా పెట్టేసి ఇలా సేమ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా చూసుకొని నెక్స్ట్ మనం హుక్స్ పట్టి కాజపట్టి ఉంటుంది. హుక్స్ పట్టి కాజపట్టి వచ్చేసి మన కొలత బ్లౌజ్కి 4వ హుక్స్ దగ్గర మనం నెక్ దగ్గర నుంచి 4వ హుక్స్ వరకు ఒక మార్క్ వేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ నుంచి మెయిన్ స్పిరిట్ ఎందుకంటే ఇది మనం ఎక్స్ట్రా వేసుకుంటాం, దీన్ని షేప్ బెల్ట్ అంటాం మనం. ఇది వచ్చేసి షోల్డర్ నుంచి మెయిన్ స్పిరిట్ వరకు మార్క్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆర్మ్ హోల్ నుంచి షేప్ పట్టి మైనస్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు ఒక మార్క్ చేసుకొని మనం హుక్స్ 4వ హుక్స్ దగ్గర నుంచి మెయిన్ స్పిరిట్ నుంచి మనం ఇట్లా లూజ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ముందు భాగం అనేది వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం ఈ ఆర్మ్ రౌండ్ అనేది వెనక భాగం ఎంత ఉందో ముందు భాగం కూడా అంతే తీసుకుందాం. మనం ముందు భాగంకి మనం లోతు తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్, షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్ వరకు దీన్ని మనం ఉండకూడదు మొత్తానికి. నెక్స్ట్
ఫినిషింగ్ నుంచి 2 ఇంచెస్ వరకు మనం దీన్ని టచ్ చేయొద్దు మొత్తానికి. తర్వాత ఇలా ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక రౌండ్ అప్ తీసుకొని మనం దీన్ని కట్ చేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం హ్యాండ్స్కి కూడా మనం లోతులు తీసుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మిడిల్ మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫినిషింగ్ దగ్గర ఒక మార్కింగ్. ఆ తర్వాత మనం మార్కింగ్ చేసిన ప్రదేశం నుంచి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక పాయింటింగ్ పెట్టుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇలా ఒక కర్వ్ తీసుకోవాలి. ఇదేంటి ఓన్లీ 2 ఫోల్డింగ్స్ తీసుకున్న తర్వాతనే మన హ్యాండ్స్ అనేది మనం 4 ఫోల్డింగ్స్ వేసి హ్యాండ్స్ మెజర్ తీసుకున్నాం. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్కే మనం లోతులు తీసుకోవాలి కాబట్టి 2 ఫోల్డింగ్స్ వేసుకొని ఇలా ఈ లోతు అనేది మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేలా చూసుకోవాలి. నెక్స్ట్ మనకి షేప్ బెల్ట్. షేప్ పట్టీలు ఎప్పుడైనా మనం 3 or 4 లేయర్స్ వేసుకోవాలి. ఫస్ట్ నేను లెంత్ చూసుకుంటున్నాను, మన క్లాత్ సరిపోతుందా సరిపోదా అని. ఆ తర్వాత మెజర్ చేస్తాను. మనం షేప్ పట్టి ఎక్కడ స్టార్టింగ్ ఉందో ఎక్కడ ఎండింగ్ ఉందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం ఇలా మనకు 2.5 హుక్స్ వరకు షేప్ బెల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ మనం 3 హుక్స్ వరకు మనం మార్క్ చేసుకుంటే 2.5 హుక్స్ వరకు మనకి మార్కింగ్ కనబడుతుంది. ఇది స్టార్ట్. నెక్స్ట్ మనకి ఈ ఎడ్జ్ తర్వాత లూజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం లూజ్ మార్కింగ్ వేసుకోవాలి. చేసుకున్న తర్వాత లాస్ట్ ఎంత మెజర్ ఉందో అక్కడికి. ఇదేంటంటే ఎవరు కొలత బ్లౌజ్ ఇచ్చినా ఆ కొలత ప్రకారంగా మెజర్ తీసుకోవడానికే నేను ఈ ఫస్ట్ వీడియో అనేది మీకు చెప్తున్నా. ఇలా ఇలా కర్వ్ మోడల్ వచ్చేలాగా చేసుకోవాలి. నెక్స్ట్ మనకు దీనికి కావాల్సింది, ఇప్పటి వరకు మనం లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే అసలు అంటే చీరలో పీస్ మనం 4 ఫోల్డింగ్స్ వేసాను. హ్యాండ్స్ దీనికో లేస్ ఇచ్చారు. ఈ లేస్ని మనం హ్యాండ్స్కి వచ్చేలా చూసుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ ఎప్పుడైనా లైనింగ్ కంటే మనం కట్ చేసే అసలు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 2 ఫోల్డింగ్స్ ఎప్పుడు మన సైడే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. లైనింగ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్
మనం ఒక కొనకు చూసుకొని క్రాస్ ఖచ్చితంగా ఇది మనకి క్రాసా కాదా అని ఇలా క్లాత్ని మనం చూసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం లైనింగ్లో షేప్ బెల్ట్ అనేది మనం సింగిల్ తీసుకున్నాం కాబట్టి మనం అసలు డబుల్ తీసుకోవాలి. ఎప్పుడైనా 3 లేయర్స్ ఆర్ 4 లేయర్స్ తీసుకోవాలి మనం షేప్ బెల్ట్. ఇలా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకున్న లైనింగ్ పీస్ వేసుకొని 2 లేయర్స్ అంటే మనం 2 లేయర్స్ అసలు తీసుకుంటున్నాం, సింగిల్ అనేది లైనింగ్ తీసుకుంటున్నాం. థ్యాంక్స్ అండి.